శ్రీరాముడి సత్యవ్రతం. వ్రతం అంటే ఏదో ఒక రోజు చేసే పని కాదు, ఎప్పుడూ నిష్ఠగా శ్రద్ధతో పాటించాల్సిన నియమం. శ్రీరాముడు సత్యాన్ని పాటించడాన్ని ఒక వ్రతంగా స్వీకరించాడు. దీనినే మనం నిజాయితీ అంటాం. రాముడు నిజాయితీకి మారుపేరు. ఆయనకు అయోధ్య అన్న, రాజ్యం అన్న చాలా ప్రేమ. ప్రజలన్నా సుఖాలన్నా ఇష్టమే. కానీ తండ్రి దశరథ మహారాజు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం రాముడు అన్ని సుఖాలను వదిలి అడవికి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? తండ్రి ఇచ్చిన మాట, ఆ మాటలోని నిజాయితీని నిరూపించడానికి. పితృవాక్య పరిపాలన అనే గొప్ప గుణంతో రాముడు తన మాటను, తండ్రి మాటను నిలబెట్టాడు. ఆయన దృష్టిలో సత్యం ఎప్పుడూ మారనిది, శాశ్వతమైనది. అందుకే సత్యం, ధర్మం శ్రీరాముడికి రెండు కళ్ళ లాంటివి. సత్యాన్ని నిలబెట్టాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యంతోనే రాముడు ధర్మాన్ని పాటించాడు. శత్రుపక్షం వాడైనా ధర్మాన్ని పాటించే విభీషణుణ్ణి తన దగ్గరికి చేర్చుకున్నాడు. ఇది రాముడి ధర్మం. అధర్మం వైపు మొగ్గినందుకు వాలిని, రావణాసురుణ్ణి సంహరించాడు. ఇది కూడా ధర్మాన్ని నిలబెట్టడం కోసమే. రాముడు తన కోసం కాకుండా ఈ లోకం బాగుండడం కోసమే సత్యాన్ని, ధర్మాన్ని పాటించాడు. మనం ఒక్కోసారి బాధలు వచ్చినప్పుడు ఒక్క అబద్ధం చెబితే సరిపోతుంది అనుకుంటాం. కానీ రాముడు మనకు చెప్పే గొప్ప సందేశం ఏమిటో తెలుసా? అబద్ధంతో సాధించిన విజయం ఎప్పటికీ నిలబడదు. నిజం చెప్పడం కష్టమే కావచ్చు, కానీ అది మన గౌరవాన్ని, విలువను పెంచుతుంది. మనకు ధైర్యాన్ని, మనశ్శాంతిని ఇస్తుంది. కాబట్టి మనం చేయాల్సింది ఇదే. మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఒక్కటే: ఇతరులు చూసినా చూడకపోయినా ఎప్పుడూ నిజాయితీగా ఉండండి. రాముడిని ఆదర్శంగా తీసుకోండి. మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న విషయాల్లోనే సత్యాన్ని, ధర్మాన్ని పాటించడం మొదలుపెట్టండి. స్కూల్లో హోంవర్క్ చేయకపోతే నిజం చెప్పండి, చేసినట్టు అబద్ధం చెప్పకండి. తప్పు చేస్తే భయపడకుండా అంగీకరించండి. ఒక కొడుకుగా, కూతురిగా, విద్యార్థిగా, సమాజంలో ఒక వ్యక్తిగా మన ధర్మాలు ఏమిటో తెలుసుకొని వాటిని సరిగ్గా పాటించండి. అలా చేస్తే మన ప్రతి అడుగు మనల్ని రాముడు చూపించిన గొప్ప మార్గంలో నడిపిస్తుంది. శ్రీరాముడు ధర్మంలోనే జీవించాడు, సత్యంలోనే నిలిచాడు. మనము ఆయన చూపిన మార్గంలోనే నడుద్దాం. జై శ్రీరామ్.